శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మార్కాపురంలో ఉన్నాము. మార్కాపురంలో గౌరవనీయులు పూజ్యులు శ్రీ డాక్టర్ లక్ష్మీరెడ్డి స్వామి వారు ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం చేయి సంకల్పించి ఒక మహోన్నత ఆశయంతో ఈ అత్యద్భుతమైన భవనం సంకల్పించి మనతో సంప్రదించగా మనము ఈ ఆసుపత్రి భవనానికి సలహాలు ఇవ్వడం జరిగింది. మన సలహాల వల్ల మంచి జరిగిందా, చెడ్డ జరిగిందా, లేక ఆయన చేస్తున్న ప్రజాసేవకు ఉపయోగకరంగా మారిందా అనేది మన డాక్టర్ లక్ష్మీరెడ్డి స్వామి వారి మాటల్లో వినండి. అందరికీ నమస్కారం అండి. శుభవాస్తు ప్రేక్షకులకు. ఫస్ట్ నేను బిల్డింగ్ ఇక్కడ వాస్తు గురించి నాకు పెద్ద ఐడియా లేదు. హాస్పిటల్ అయితే ఒక తక్కువ ఖర్చుతో వైద్యం చేయాలనే ఉద్దేశంతో ఒక ఎకర ప్లేస్లో హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ 2 ఏళ్ళు పట్టింది కట్టడానికి. కానీ వర్క్ అనేది చాలా స్లో జరుగుతుంది. ఏదైతే తేడా ఉందా ఏమన్నా బిల్డింగ్లో ఏంటి పరిస్థితి అని చెప్పేసి చాలా మంది వాస్తు పని పిలిచినాను. కానీ నాకు మన ధనంజయ స్వామి మీద నమ్మకంతో ఆయన ఒకసారి పిలిచడం జరిగింది. సార్ చూసి, సార్ నేను అసలు నా ఉద్దేశం సంకల్పం ఇది, పేదలకు సర్వీస్ చేయాలనుకుంటున్నాను, ఇదేమో కొంచెం స్లో అవుతుంది వర్క్, ఏం పరిస్థితి అంటే, సార్ అంతా బాగానే ఉంది కానీ జస్ట్ ఇది కొంచెం ఆగ్నేయ చూపు ఉంది కాబట్టి మీరు ఉత్తరం తిప్పుకోండి, ప్లేస్ ఇబ్బంది లేకుండా తొందరగా పూర్తి అవుతుందని చెప్పినాడు. అందువల్ల నేను ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ గేట్ ఉన్నది, దాన్ని మార్చి ఇక్కడ గేట్ ఉన్నది, ఆడ మామూలుగా ఈస్ట్ గేట్ ఉన్నది, దాన్ని తీసి సార్ ఇది ఈస్ట్ ఫేసింగ్ కంటే ఉత్తరం గేటు పెట్టమన్నాడు. ఇప్పుడు ఆ కార్ దగ్గర గేటు పెట్టాను. ఉత్తరం గేటు పెట్టిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా తొందరగా వర్క్ జరుగుతుంది. రేపు ఏపులు కూడా చిన్న మోడిఫికేషన్ జరిగినాయి, అవన్నీ కూడా చేయించినాము. తర్వాత ముందలంతా కూడా నీట్గా తొందరగా అయిపోతుంది. రేపు ఏప్రిల్లో ఓపెన్ చేపిస్తున్నా హాస్పిటల్. మళ్ళీ స్వామివారిని ఎందుకు పిలిచాల్సి వచ్చిందంటే, నాకు నమ్మకం మీద స్వామి మీద. ఈరోజు మా పాప బాబాయ్ నేను ఇక్కడ మంచి మార్కాపురంలో అందరికంటే మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టాలనే ఉద్దేశంతో నాకు మనీ కంటే కూడా ఒక మంచి ఫుడ్ పెట్టాలని బాబాయ్ ఇంట్రెస్ట్ ఉన్నది ఫస్ట్ నుంచి. అంటే అమ్మ నాకు కూడా అదే ఉంది. అందువల్ల ఒక క్యాంటీన్ కట్టిద్దామని స్వామివారిని పిలిచడం జరిగింది. స్వామివారు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాడు క్యాంటీన్కు మా పాపతోటి, బ్రహ్మేణితోటి. ఇది సంపూర్ణంగా విజయవంతం కావాలని కోరుకుంటూ నమస్కారం. శుభవాస్తు ప్రేక్షకులారా, విన్నారు కదా డాక్టర్ శ్రీ లక్ష్మీరెడ్డి స్వామి వారి మాటలు. మీరు కూడా శుభవాస్తుని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మన డాక్టర్ లక్ష్మీరెడ్డి గారికి ఎలా త్వరగా ఇంత పెద్ద ఆసుపత్రి భవనము ఇంత తొందరగా ఎలా పూర్తి అయిందో, మీ ఇండ్లు, భవనాలు, వ్యాపార సంస్థలు వగైరాలు కూడా, ఫ్యాక్టరీలు వంటివన్నీ కూడా తొందరగా పూర్తి అయి అభివృద్ధిలోకి వస్తారని తెలియజేస్తూ, ఈ వీడియో చేసేందుకు సహకరించిన డాక్టర్ లక్ష్మీరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది ఎందుకు చేస్తున్నామంటే, ఇలాంటి వీడియోలు చూసైనా మీరంతా వాస్తు పట్ల అవగాహన కలిగి వాస్తు పాటించి మీరందరూ బాగుపడాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నానని తెలియజేస్తున్నాను. హరి ఓం తత్సత్.